హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే ఏంటంటే మాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నేనైతే 7 వారాల వ్రతం చేస్తున్నాను కదండి. మీకు ఫస్ట్ వారం చూపించాను. ఈరోజు అయితే అది లాస్ట్ వారం అండి. అందుకని వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మాల కడుతున్నానండి. మా మిద్ది పైన ఉండింది కదా, తెచ్చి శుభ్రం చేసి మరీ కడుతున్నానండి. ఏది ఉన్నా లేకపోయినా వెంకటేశ్వర స్వామికి ముఖ్యం కదండి తులసి మాల అయితే. తులసి మాల లేనిదే పూజ కంప్లీట్ అయినట్టు కూడా ఉండదు. అందుకని నీట్గా తెచ్చి కట్టుకుంటున్నానండి. చూడండి మాల అయితే ఎలా కడుతున్నానో. మీకు ఎవరికైనా తెలియకపోతే చూస్తారని చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇంతేనండి, ప్రతి వారం ఇంతే తెచ్చి కట్టి మాల అయితే వేస్తుంటానండి నేను ఈరోజైతే మీకు వీలైనంత వరకు చూపిస్తానండి. వీడియో అయితే ఎంతవరకు తీయగలను అంతవరకు అయితే తీసి మీకు చూపించగలను. అదండి విషయం. చూసారు కదా ఎలా కడుతున్నా అనేది. అలాగ మనం తీసుకొని ఒక్కొక్క రెమ్మ మనం పూలదండ ఎట్ట కట్టుకుంటాం అట్లాగా చూడండి ఎలా కట్టానో మీకు చూపిస్తున్నాను. మనం పూలు ఎట్ట కట్టుకుంటామండి, మన ఆడవాళ్ళందరికీ వచ్చు కదండి. అలాగే చుట్టి కట్టేసుకోవడమే మనం. ఇప్పుడైతే మనకు మాల రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. నేను మొన్న మీషోలో బుక్ చేసుకున్నాను కదండి, చూపించాను మీకు. అవి అయితే బంతిమాల ఈ మామిడి ఆకులతో చూడండి దేవుడి మందిరం అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నానండి నేను. అరటి పిలకలు అవన్నీ పెట్టి చేసుకున్నాను. చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగుందో, ఎంత కళగా ఉందండి. మామిడాకులు, అరటి పిలకలు, బంతి పూలు అంటేనే అసలు అంత బాగుంటుందండి. చూడండి పటాలు కూడా ఎలా సర్దుకున్నానో. నేను కట్టాను కదండి ఇందాక తులసి మాల చూపించాను కదా, అదైతే వేసుకున్నాను. మల్లెపూలు కూడా వేసుకున్నానండి. అవన్నీ వేసుకొని అయితే అలంకరించుకున్నాను. ఇదిగోండి దీపాలు అయితే చూడండి 7 దీపాలు పెట్టానండి. అవన్నీ చూడండి రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇంకా పూజకి అయితే టైం అవుతుందని చూపిస్తున్నాను మీకు అవన్నీ ముందుగా ఎలా ఉన్నాయనేది. చూడండి ఎలా ఉన్నాయో పూర్తిగా చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడైతే మందిరం అలా డెకరేషన్ చేసుకున్నానండి నేను. నాకున్నంతలో ఇలా దేవుడు మందిరం అయితే తయారు చేసుకున్నానండి నేను. ఇవాళైతే వ్రతం కోసం నేనైతే ఫుడ్ ఏర్పాటు చేశానండి. చూపిస్తున్నాను మీకు. చూడండి నేనైతే మా షాప్లోంచి లడ్డు అయితే తెప్పించానండి. మా ఇంట్లో నెయ్యేనండి ఇది, స్వచ్ఛమైన నెయ్యి. పాలు తెచ్చుకుంటాం మేము, అట్లా తీసింది. ఇప్పుడైతే వైట్ రైస్ ఇది. నేనైతే 20 మందికి వండుకున్నానండి. 20 మందికి భోజనాలు పెట్టాలనుకున్నాను. అందుకని నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. పప్పు పొంగల్ అండి ఇది, బెల్లపు పొంగల్ అంటారు కదా, అదైతే చేసుకున్నాను. ఇదిగో వడలండి, వడలు కూడా వేసాను. వడలు దేవుడి కోసం అయితే కొన్ని వేసాను ముందు, తర్వాత వేద్దామని. పెరుగండి, పానకము, వడపప్పు, రసం అండి, గోంగూర పచ్చడి, గోంగూర పండుమిర్చి పచ్చడి అండి అది, సాంబారు, చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ తాళింపు అండి అది, పప్పు ముద్దపప్పు అంటారు కదా అది, సాంబార్ తీసి పెట్టుకున్నానండి. ఇంకో దాంట్లోకి అయితే నేను ఎందుకు పెద్ద దబరని చిన్న దబరలోకి తీసి పెట్టుకున్నాను. అరటిపళ్ళు భోజనం చేశాక ఇవాళ కదండి ఇద్దామని తెప్పించి పెట్టాను. అవండి ఇవాళ నేను ప్రిపేర్ చేసుకునే అయితే. చూసారు కదా మొత్తం చూపిస్తున్నాను నేను. ఇవి ఇంతవరకు అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి వచ్చిన వాళ్ళకి భోజనాలకని. తర్వాత ఐస్ క్రీమ్స్ కూడా తెప్పించానండి. ఒక బాక్స్ తెప్పించాను, 24 ఉన్నాయి అవి. అవి కూడా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని తెప్పించానండి. చూసారు కదా ఫ్రూట్స్ నేను పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇగో నేనైతే ఇలాగ అరేంజ్ చేసుకున్నానండి. 3 ఇస్తర్లు వేసుకున్నాను. వాటిల్లో ఇగోండి నేను చేసినవన్నీ వడ్డించానండి. తర్వాత అన్నీ దగ్గర పెట్టుకున్నాను. పండ్లు, యాపిల్స్, కమలాలు, అరటిపళ్ళు అన్నీ ఆడ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత తాంబూలం కూడా పెట్టాను. అమ్మవారికి జాకెట్టు, గాజులు అన్నీ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇది దీపారాధన చేయక ముందు చూపించాను కదా, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి వచ్చిన వాళ్ళకి ముత్తైదులకి పసుపు కుంకుమ ఇద్దామని జాకెట్లు తెచ్చి పెట్టుకున్నానండి. వాటిలో తమలపాకులన్నీ అరటిపళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నాను. అప్పటికప్పుడు టెన్షన్ ఎందుకండి అని చెప్పి రెడీగా పెట్టుకున్నాను. చూడండి పూజ అయితే కంప్లీట్ అయిందండి. మీకు చూపిస్తున్నాను నేను. 7 దీపాలు కూడా పెట్టుకున్నానండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్య గాయత్యనంత చరితం. అందరూ బాగుండాలని కూడా కోరుకున్నానండి. మీరందరూ బాగుండాలి, అందులోనే మేము ఉండాలండి, అదే కోరుకుంటున్నాను.
शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। వ్రతం అయితే కంప్లీట్ అయిందండి ఈరోజు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నేనైతే ఈరోజు అందరినీ పిలిచిన వాళ్ళందరినీ వచ్చారండి, భోంచేశారు, ఆశీర్వదించిపోయారండి. వచ్చిన వాళ్ళకి ముత్తైదులకైతే నేను పసుపు కుంకుమ ఇచ్చానండి, జాకెట్ పెట్టి. నేను అనుకున్న దానికన్నా బాగా జరిగిందండి ఈరోజు వ్రతం అయితే. నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ. నేను వాళ్ళందరినీ వీడియో తీద్దాం అనుకున్నానండి, కానీ వాళ్ళు వీడియోకి ముందుకు రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. అందుకని వాళ్ళది మన మాట కూడా మనం గౌరవించాలి కదండి. అందుకని నేనైతే వాళ్ళని వీడియో తీయలేదు. అందుకని ఉన్న వరకు నేను చూపించానండి. తర్వాత సాయంత్రం అయిందండి, ఇంకా వ్రతం అయితే కంప్లీట్ అయిందని సంతోషంతో గుడికి కూడా వచ్చానండి. చూసారా, వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నానండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే లైక్